స్కూల్ వారి ఆహ్వానం మేరకు ఈరోజు మా చిన్నారులు చేసేటువంటి నృత్య ప్రదర్శనలు చూడడానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మరియు మా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు ఉదయం నుంచి కూడాను చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా మనకు జరిగాయి. ఈరోజు భగవంతుని ఆశీస్సుల వల్ల మనము మన గ్రామంలో ఉన్నటువంటి వెంకయ్య స్వామి గుళ్ళో ఉదయం పాఠశాల తరఫున కూడా మనం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి ముందుగా అతిథులందరినీ కూడాను స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం పిల్లలందరి కరతాళ మధ్యలో. మరి మొదటగా పొదలకూరు మండల MBO1 MBO2 గారులను, అదేవిధంగా మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారులని, అదేవిధంగా నా ఊరు హై స్కూల్ సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా ఆహ్వానించాం మనం. కాకపోతే వాళ్ళు రాలేకపోతున్నారని మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా మనకు మెసేజ్ పంపించడం జరిగింది. మరి వారందరూ పోయిన తర్వాత వాళ్ళ మెసేజ్ మనం చూద్దాం మళ్ళీ. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దల్ని మనం సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ముందుగా మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే విద్యా కమిటీ చైర్మన్ గారి అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నీటి తీరువ సంఘ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. పెంచల్ నాయుడు గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మరి పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కూడా ఈ పాఠశాలలో చదువుకొని అమెరికాలో ఉండి, ఈ పాఠశాలలో చదువుకొని బెంగళూరులో ఉండి కూడా మీకోసం మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ మీరు చూస్తారు, అప్పుడు తెలుస్తుంది మీకు ఈ స్టేజ్ మీకు వచ్చే వాళ్ళ గొప్పదనం ఏంటో. అసలు యాక్చువల్గా మేమంతా కొత్తగా వచ్చాము ఈ పాఠశాలకి. నాకైతే మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అయినా కూడా మాకు ఇక్కడ ఎవరు తెలీదు, ఏం చేయగలుగుతామో లేదో తెలీదు, అయినా పనిచేశాను. అయినప్పటికీ మరి ఈ కార్యక్రమం జరగడానికి ఒక వ్యక్తి, ముఖ్యమైన కారణమైనటువంటి వ్యక్తి శ్రీ కరణం రవీంద్రయ్య గారు. మనం పిలిచిన ప్రోగ్రామ్స్లో ఆయన తల్లికి వందనము ఇలా ప్రోగ్రామ్స్కి వచ్చి మనల్ని చూసి మీరు చేయగలుగుతారు, మీరు కొంచెం ధైర్యం ఇస్తే అన్నటువంటి ఆ ధైర్యం మాకు ఇచ్చి మీరు చేయండి సార్ మీకు సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాగ చెప్పట్లు కొట్టేది కొట్టాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు కోవూరు నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా ప్రస్తుత గ్రామ అధ్యక్షులు గోళ్ళ వెంకటేశ్వర గారిని కూడా మనం సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. పిల్లలు మరి ఈరోజు చుట్టుపక్కల గ్రామాల్లో, అదేవిధంగా నేదురుపల్లిలో కావచ్చు, నా ఊర్లో కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చక్కటి కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి మాదాల వెంకటేశ్వర గారిని కూడా మనం సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం.
ఒకసారి మాట్లాడాను ఆయనతోటి. ఆయన తర్వాత ఈ ఊర్లో లేరు అసలు. సర్పంచ్ గారు ఉడత రమేష్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఆయన వస్తా అని చెప్పారు, మనం వెయిట్ చేద్దాం. మరి అదేవిధంగా అడగగానే అసలు ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటంటే మన రాఘయ్య గారు అడిగిన వెంటనే ఆయన ఇట్లా వెళ్తూ వెళ్తూ ఈ స్టేజ్ చూసి మన పాఠశాల దగ్గర స్థలం లేదు, ఇక్కడైతే చాలా బాగుంటుంది అనుకుంటూ వెళ్తూ ఉంటే ఏం సార్ ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నారు ఏం సార్ అడిగాడు. ఏం లేదండి, స్టేజ్ చాలా బాగుంటుంది, ఇక్కడ మేము ప్రోగ్రామ్. మరి రాఘయ్య గారిని మనం స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చప్పట్లు కొట్టాలి. అధ్యక్షతగా ఉన్నటువంటి కాకాని అశోక్ గారి తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. కాకాని అశోక్ గారి తల్లిదండ్రులు ఇద్దరిని కూడాను వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిద్దాం. పిల్లలు పనిచేస్తున్నటువంటి శ్రీధర్ గారిని కూడా మనం వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ శ్రీధర్ గారు ప్లీజ్. వేరే చూడు, వేరే చూడు. పిల్లల్ని స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. బ్యాడ్జెస్ ఎక్కడ సార్? సార్ రావాలి. మధు సార్, మధు మధు సార్, ఇంద్ర మూవీ సాంగ్ ఇంద్ర స్టేజ్ మీద సాంగ్. సార్ సైడ్ రావాలి.
Vishnu remix. చెప్పట్లు. థ్యాంక్ యూ. ఓకే వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు సార్ సన్మానం జరిగేటప్పుడు మంగళ వాయిద్యం పెట్టాలి సార్. సన్మానం జరిగేటప్పుడు మేడం మీరు పైకి రండి, డ్యాన్స్ మీద రండి. పక్క
ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. అప్పట్లో కొడుతూనే ఉండాలమ్మా, ఇందాకే చెప్పాను నేను. ఫస్ట్ సార్ మంగళవాద్యాలండి. చెప్పండి కొట్టరా మీరు. లేదు ఉండి ఒక 5 minutes ఉండి నేనే చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసి పిల్లలు బాగా చప్పట్లు కొడతారు అనుకుంటా. ఇప్పుడు ఎవరిని పిలుస్తా చెప్పండి. మీ ఫేవరెట్ రమేష్ సార్లో పనిచేసి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి శుంకర వెంకటేశ్వర్ గారిని వేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆయన ఈ పాఠశాలలో ఆల్రెడీ ఒక షీల్డ్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. అది నేను చేయించిన షీల్డ్. 2 షీల్డ్ ఇప్పుడు పట్టున్నారు సార్. విషయం చెప్పాలి, ఇక్కడ సహోపాధ్యాయుడిగా పనిచేశాడు. నేను హెచ్ఎం అవ్వను సార్, నేను అవ్వను అని చెప్పి అంటా పోయారు, కానీ అక్కడ హెచ్ఎం అయ్యారు. పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. ఓకే, మీకు అందరికీ తెలుసు, మీకు సహోపాధ్యాయుడైనా సహాయం చేస్తూ మరి పాఠశాలకు దాతలుగా నిలిచినటువంటి కాకాని కృష్ణయ్య గారిని, నారాయణమ్మ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి.
మీ ముందుండే ప్రతి ఒక్కరూ గొప్పవారే. మీ ముందు స్టేజీ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు గొప్పవారే. మీరు అనుకుంటున్నారు ఈరోజు చిన్న ఇదిలో విద్యార్థులందరూ గమనించాలి. పాఠశాలకి అందరూ వినాలి. పాఠశాలకి నాగశంకర్ సార్ వచ్చినప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందుతుంది. గ్రామస్తుల సహకారంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవి కావాలని మేము దాంట్లో చూపిద్దామని ట్రై చేస్తాం. వీలైతే చూపిస్తాము. ఆయన ఏమేమి చేశారు మీకు తెలుసు. శాయశక్తులా ఆయన కష్టపడుతున్నాడు. గ్రామస్తుల సహకారం తీసుకొని ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఆయనకు చిన్న చిరు సత్కారం చేస్తున్నాము. అందరూ క్లాప్స్ కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. అలాగే అందరినీ వినిపించాలని కోరుకుంటున్నాం. మా రోజుల్లో మేమంతా కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నాం. తర్వాత ప్రైవేట్ పాఠశాలలు వచ్చి మరి పాఠశాలలు ఎంతో దెబ్బతిన్నాయి. గవర్నమెంట్ పాఠశాల ఈరోజు నేను చెబుతున్నాను, ప్రైవేట్ పాఠశాల కంటే మన పాఠశాలలు చాలా ధీటుగా పనిచేస్తున్నాయి. రిజల్ట్స్లో కూడా మన పాఠశాలలు ఈరోజు చాలా ధీటుగా ఉన్నాయి. ఈరోజు నేను సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. మరి ఈ ఊరు నుంచి ఉదయాన్నే మేము నెల్లూరు నుంచి మేము బస్ వేసుకొని పట్టణకు వచ్చి ఉద్యోగం చేస్తున్నాము. బట్ మీరు మాత్రం పిల్లల్ని చక్కగా బస్ ఎక్కించి పట్టణాలకు పంపించి చదివిస్తున్నారు. ఒకసారి ఆలోచించమని నేను తల్లిదండ్రులు కోరుతున్నా. సభాముఖంగా మా పాఠశాల మీ పిల్లల్ని పంపించండి. అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు నేను కోరుతున్నాను. ఈరోజు వెలిగెట్టిపాలెంలో దాదాపుగా 20 మంది పిల్లలు గాలి తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నేను వచ్చిన మొదట్లో దాదాపుగా 2 రోజులకు ఒకసారి విజిట్ చేశాను. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అసలు వాళ్ళకి అసలు శ్రద్ధ లేదు. కనీసం ఒక కుటుంబంలో 3 ఉన్నారు, మరో కుటుంబంలో 4 ఉన్నారు. ఒక్క పిల్లవాడికి కూడా ఆధార్ కార్డు లేదు. ఈరోజు భారతదేశంలో ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడికి ఎక్కడెక్కడికో కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. మన పిల్లలకి లేవు. కొంచెం ఇనిషియేట్ తీసుకొని తప్పనిసరిగా వాళ్ళకి ఆధార్ కార్డు తయారు చేసి వాళ్ళ పాఠశాల పంపించే బాధ్యతను తయారు మీద ఉండే వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాం. పాఠశాల అనేది మనకు సంస్కారం నేర్పుతుంది. పాఠశాల అనేది మంచి వినయం నేర్పుతుంది. పాఠశాల అనేది సహనం నేర్పిస్తుంది, ఓర్పు నేర్పిస్తుంది. పాఠశాల ఈ ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పిస్తుంది. మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. మేమన్నీ ఈ విలువలని పుడిపించుకొని అన్నీ కూడా ఇచ్చేసుకొని ఈరోజు పాఠశాలకు వచ్చాం. ఈరోజు సవినయంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మా పాఠశాల పంపించండి సార్. తప్పనిసరిగా మీకు మంచి విద్యను అందిస్తాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో ఎంతో అనుభవం కలిగినటువంటి టీచర్లు ఉన్నాం. 96లో చేరాడు సార్. నేను 30 ఏళ్ళు సర్వీస్ నాది. అదేవిధంగా మ్యాథ్స్ సార్ చంద్రమోహన్ సారు, గౌస్ సారు, దే ఆర్ గోయింగ్ టు బి రిటైర్డ్ ఇన్ జస్ట్ 5 years. 5 ఏళ్ళు రిటైర్ కాబోతున్నారు. అంటే వాళ్ళ సర్వీస్ ఎంతో మీరు ఆలోచించండి. ఇంకా నాకంటే 1 సంవత్సరం ముందు మ్యాథ్స్ సార్ చేరారు. ఈ పాఠశాలలో మేము వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే పిల్లలంతా చాలా మంచివాళ్ళు. అయితే కొంత మేము చాలా కృషి చేస్తున్నాము. తప్పనిసరిగా ఇప్పుడు మేము వచ్చే సంవత్సరం కూడా కదా మీరు చూస్తారు, కొద్దిసేపట్లో మీరు వీడియోస్ చూస్తారు. పాఠశాలలో మ్యాథ్స్ డే, సైన్స్ డే, తల్లికి వందనం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తల్లికి వందనం ఈరోజు ఎన్నో హై స్కూల్లో కూడా భోజనాలు పెట్టాల మేము పెట్టించాం మా పాఠశాల తల్లిదండ్రులు. ప్రతి ప్రోగ్రాం కూడా సైన్స్ మేడం గారు ఉన్నారు. ప్రతి ప్రోగ్రాం సైన్స్ డే చేసి నేను పెట్టిన తర్వాత డిప్యూటీ గవర్నర్ నాకు ఫోన్ చేశాను. ఏందయ్యా నువ్వు ఏం చేసినా పేపర్లో వస్తుంది, అది యూపీ స్కూల్ అంటావు, నువ్వేమో హై స్కూల్ లాగా అక్కడ సైన్స్ డే చేసావని ఆయన మెచ్చుకున్నాడు. ఈరోజు పొదలకూరు మండలంలో హై స్కూల్లో కూడా ధీటుగా మనం పనిచేస్తున్నాం. హై స్కూల్తో సమానంగా మనం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నేను వచ్చిన కొత్తలో అసలు బాధపడ్డా. నేను 96 నుంచి 2025 ఈ పాఠశాలకు వచ్చే వరకు కూడాను హై స్కూల్లోనే పనిచేశా. ఏంటండి నేను ఉన్నటువంటి ఒక యూపీ స్కూల్కి వెళ్తానని చెప్పి ఫస్ట్ బాధపడ్డా. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, నేను పనిచేసిన 6 పాఠశాలల కంటే ఇది ఓల్డ్. 1953 నుంచి
గొప్పగా ఉన్నటువంటి పాఠశాల. నాకు తెలియదు ఊరి పేరు. నేను అమ్మవారిపాడు వచ్చిన తర్వాత నేను కనుక్కుంటే ఇక్కడ ఉంది అని చెప్తే నేను ఒకసారి ఇక్కడ కౌన్సిలింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరులో నాకు తెలిసిన ఎంతోమంది ఎంఈఓలు హెడ్ మాస్టర్లు అడిగారు ఎక్కడ పోయావంటే నేదురుపల్లి పోయాను సార్. నేదురుపల్లి మంచి స్కూల్ అన్నారు. అందరికీ తెలుసు నేదురుపల్లి గురించి. నాకు తెలిసి పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ ప్రతి ఒక్క ఎంఈఓ కూడా అక్కడ నేను పనిచేశానని కానీ నేను అక్కడ పనిచేసిన వాళ్ళు నాకు తెలుసని కానీ చెప్పాను. అంత పురాతనమైన 1953 నుంచి ఉన్నటువంటి పాఠశాలలో ఈరోజు మేము పనిచేస్తున్నాం. మేము అందరికీ విన్నపం చేస్తున్నాను. మరి సమయం లేదు, తప్పనిసరిగా మా పాఠశాల పిల్లలు పంపించండి సార్. ధైర్యంగా పంపించండి. మంచి విద్యను అందిస్తామని ఈరోజు సభాముఖంగా మీకు నేను మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి తోడేటి అశోక్ అనే ఒక అబ్బాయి నాకు వాట్సాప్ పెట్టాడు, ఒక మెసేజ్ పెట్టాడు. నేను అడిగా మీరు రాలేకపోతే పర్లేదు, ఏం కాదు, ఒక మెసేజ్ పెట్టండి, ఇక్కడ పిల్లలకి నేను అది చూపిస్తా అని చెప్పాను. ఆయన 2 రైవాళ్ళ గురించి చెప్పాడు ఈ ఊరి గురించి. అతను చదువుకున్నప్పుడు సుబ్బానాయుడు గారు, మరి అదేవిధంగా శ్రీధర్ గారు, వీళ్ళిద్దరు పేరు చెప్పాడు. సార్ వాళ్ళు లేకపోతే ఈరోజు నా జీవితం లేదన్నాడు. మరి మా పాఠశాలలో చదువుకొని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరి ఆ మాట అన్నాడు ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు తెలిసినప్పుడు ఎలిమెంటరీ స్కూల్గానే ఉండొచ్చు. తర్వాత 6 నుంచి 7 నుంచి 8 నుంచి ఇంజనీరింగ్ దాకా చదివాడు. కానీ అతను చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మర్చిపోరా, అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు. శ్రీధర్ సార్ పేరు చెప్పాడు, మీకు వాట్సాప్ చూపిస్తాను. మీ కళ్ళ ముందే ఎంతోమంది ఉన్నారు. నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటో తెలుసా, ఇది మీకు ఇందా చెప్పా, ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం నేను కాదు, నాకు సన్మానం చేశారు మీరు. నేను కాదు, రవీంద్రయ్య గారు. నేను చెబుతాను ఈరోజు మా పాఠశాలలో ఆయన ప్రతి ప్రోగ్రాంకి వచ్చారు, చూశాడు, మా మీద నమ్మకం కలిగింది. మీరు యానివర్సరీ పెట్టుకోండి సార్, నేను ఏదన్నా సాయం చేస్తాను, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ ఊరిలో నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, మా వాళ్ళకి నేను పెట్టుకుంటాను, మీరు రండి నేను చేస్తాను అన్నాడు. ఆయన గొట్టలు చెప్పండి. మరి అదేవిధంగా పరిచయం అయినప్పటి నుంచి కూడా యాస్ట్రో గారు కానీ ఈరోజు కాంట్రాక్టర్ గారు కానీ అసలు ఇంకా ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నేను మొదట ఆ పాఠశాలకు వచ్చినప్పుడు ఆ రేకుల మీద చెత్త గందరగోళంగా ఆకులు అన్నీ ఉంటే దాన్ని ఎలాగోలాగా రేపన్నా కొట్టించాలి సార్, కొమ్మలు కొట్టించాలి, ఆ పైన అంతా చాలా చెత్త పెరిగిపోయించాలంటే మరుసటి రోజు నేను వచ్చేటప్పటికి పైన ఒక ఆయన ఎక్కున్నాడు. మొత్తం కొమ్మలు కొట్టేసి ఆ చెత్తంతా రేకులు చెత్తంతా కింద వేస్తాడు. ఎవరు? పాఠశాల దాత పెంచనాయుడు గారు. ఏం తెలియదు, ఒక పని అనుకుంటే మనకి అసలు ఆయనకు ఏమైనా అవసరం అండి, ఆయన వయసు అంత సపోర్ట్ ఇచ్చారు ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా. అది మీకు కింద చెప్పా, ఇలా పోతూ వచ్చినప్పుడు మా సార్లు అన్నారు, సార్ వాళ్ళ ఫ్యాన్ తిరగట్లేదని వాళ్ళు దాన్ని తీసేయమన్నారు, అక్కడ తిరిగే ఫ్యాన్ పెడదాం సార్ అన్నాడు. ఈరోజు వాళ్ళ కోసం మేము ఫ్యాన్ తీసుకొచ్చాము. సార్ ఫ్యాన్ ఇక్కడ మరి ఇక్కడ మన పెద్దవాళ్ళంతా ఈ రచ్చ మీద కూర్చుంటున్నారు. వాళ్ళ కోసం మేము రాఘయ్య గారికి ఈ ఫ్యాన్ని మేము ఈరోజు బహుమతిగా ఇస్తున్నాం. సార్ ఆ ఫ్యాన్ వేసుకుని హాయి కూర్చుంటారు. ఆయన మాత్రం వెళ్ళిపోతుందండి. ఆయన రాఘయ్య గారు రావాలి, మీరు మీకు తెలియట్లేదు. మన టైలర్ గారు ఉన్నారు, రంతుల్లా గారు, 35 మంది విద్యార్థులకు వాళ్ళు యూనిఫామ్ ఫ్రీగా కుట్టించేస్తారు ఈ పాఠశాల. కాకాని కృష్ణయ్య గారు, అదేవిధంగా నారాయణమ్మ గారు, మీరు చూడండి. ఆ తర్వాత పాఠశాలకు పిలిచి వాళ్ళు చిన్న సన్మానం చేస్తే మీకేమన్నా కావాలండి అని అడిగారు. ఏదో పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా 4 వస్తువులు ఉంటే బాగుంటుందంటే 14,000 రూపాయలతోటి వాళ్ళు మన పిల్లలకి ఆడేటువంటి ఎన్నో ఆట వస్తువులు కొనిచ్చారు. మీరు మాత్రం చూస్తూ ఉంటారు, చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు మరి మనం మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడతాం. ముఖ్యంగా అయ్యవార్లు ఏంటంటే పెద్ద మైకాసురుడు. మాకు మైక్ ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటాం మేము. మాకు ఒక టాపిక్ అవసరంలా. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ పథకాలు కూడా ఎన్నో కూడా మనం అమలు చేస్తున్నాం. వాటి గురించి చెప్పానుకోండి, పిల్లలు తనేస్తే మనం డ్యాన్స్ చేయడానికి పిలిచేద్దాం చేసే పని. మరి అదేవిధంగా చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ విచ్చేసినందుకు. అందరూ మా పాఠశాల పిల్లల విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు మనము అర్జున్ నుంచి ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత వెంటనే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్ మాస్టర్ గారు అడిగితే సహాయం చేయని వ్యక్తే లేరు. తమాషా ఏంటంటే దారిని పోయి అడిగినా సరే మనం ఒకటి అడిగితే 2 ఇస్తున్నారు. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు సహాయం చేస్తున్నారు, చిన్నవాళ్ళు సహాయం చేస్తున్నారు, గొప్ప విషయం. పైగా ఇంకో జోక్ ఏంటంటే ఒక మీటింగ్లో లేపి నువ్వు మీ ఊర్లో ఎట్లా చేస్తున్నావు ఈ కార్యక్రమం,
మాకు కూడా చెప్పు సీక్రెట్ అని మా కాంప్లెక్స్ మీటింగ్లో మీకు నేదురుపల్లి ఎట్లా చేస్తున్నాం ఇన్ని అని చెప్పి అడిగితేను ఆయన చెప్పలే సీక్రెట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అతిథుల్ని మనం మాట్లాడమని చెప్పేసి మరి ఆహ్వానిస్తున్నాము. ముందుగా కరణ రవీంద్ర గారిని మనం మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారంలో వార్షికోత్సవానికి స్టేజ్ మీదకి వచ్చినటువంటి నా సోదరులకి, గ్రామ పెద్దలకి, మరియు ప్రధానోపాధ్యాయుల గారికి, మరియు ఉపాధ్యాయుల బృందంకి, మరియు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకి, చిన్నలకి అందరికీ నా నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే మన ప్రధానోపాధ్యాయులు. మన నేదురుపల్లి గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ నందు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారి ఆధ్వర్యంతో ఈ మీటింగు బాగా సక్సెస్ అయింది. ఈ స్కూల్కి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ, ఈ పిల్లలు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో మంచి విచిత్రమైనటువంటి బాగా ఉండేటటువంటి డ్యాన్సులు వేస్తున్నారు. మన గ్రామంలో ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. 2 లక్షలు 3 లక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరే, ఈ సమయం లేనందువలన ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणादि
Mama, come and sing it. Queen name, నువ్వే king. డోలు బాజా పిపిడును మెళ్ళో మాలతో పెట్టేరింగు. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మా సారో అబ్బ మా పాటి హీరో. సింగింగ్ ఎక్కి జోడి ఎవరో. కథలు కథలు గోలు సిగ్గులు గున్న గోలు. సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు. చక్కని చక్కని నేను చుట్టూ పడేసాను. చుక్కులు చుక్కులు జాను నే మెల్ల మెల్ల మూను. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మా సారో అబ్బ మా పాటి హీరో. సింగింగ్ ఎక్కి జోడి ఎవరో. కొట్టుకుంది నెలలో పెట్టుకుంది క్వైట్ నీ ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూ ఉంది. స్టారీ నైటిల్ లో నీ స్టోరీ టైటిల్ ని మర్చిపోవద్దని చేయొద్దే. నేనే పోయట్టు ఏదైనా డూవెట్టు ఎంగో వెతికానే హ్యాండింగ్ పోతే. చెప్పరు చెప్పరు ఓకే నాకు కన్నులు కన్నులు లోకే సింగింగ్ డువెట్కి జోడి ఎవరో. Mama, come and sing. Queen బచ్చను నువ్వే king. డోలు బాజా పిపిడును మెళ్ళో మాలతో పెట్టేరింగు. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మా సారో ఒక మా బాడీ హీరో. సింగింగ్ ఎక్కి జోడి ఎవరో. ఒక సాంగ్ ఇదా సాంగ్ పాప ఒక సాంగ్ చేయించా ఓకేనా పాప రా నన్న పైకి రా. వా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. చిన్న పిల్ల చూడండి చక్కటి ఇన్స్పిరేషను. అమ్మాయి స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ నేను ఒక సాంగ్ వేస్తాను అని చెప్తుంది. అమ్మాయితో వేద్దాం. ప్రోత్సాహం మీకు నెక్స్ట్ ఇయర్ రెట్టింపు ఉంటుందండి. గట్టిగా చెప్పట్లు అందరూ. ఇదాలో వచ్చిందే
వచ్చిందే మెల్లగా వచ్చింది. వాళ్ళు విజిల్స్ వేయాలి కదా. వావ్, కమ్ ఆన్ గర్ల్స్. Come on, girls, girls. Oh, come on, girls, girls.
మధు సార్ వాళ్ళ ఒక్కసారి గట్టి చెప్పండి కొట్టండి. ఎంత ఎనర్జీ ఉంది కదా. ఎవరో తెలుసా అమ్మాయి? మన మధు సార్ వాళ్ళ అన్నయ్య కూతురు. సార్ ఒకసారి స్టేజ్ మీద రమ్మండి సార్. భాస్కర్ సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సార్. భాస్కర్ సార్ ప్లీజ్ ఒక్కసారి కమాండ్ సార్. ఎందుకు తెలుసా? సార్ కూడా మనలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జెడ్పిహెచ్ఎస్ నందిపాడులో బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు సారు. మరి పాపకి చక్కగా మంచి ఎనర్జీ ఉంది. ఇప్పుడు గట్టి కొడదామా? మన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చుట్టూలే గోపాలుడే చుట్టూలే గోపాలుడే సముద్ర బాలుడే ఆటమిటి పడిపోవుడే కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే చూసాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే హమ్మింగ్ వస్తుంది. బ్రో సైడ్ రావాలి. ఒకసారి లైట్ వైట్ చైర్మన్ చూడమని చెప్పండి. ఇక్కడ ఉంది చైర్మన్ ఓకే లేదు.
సూపర్ అండి. పల్లెటూరు అండి, గట్టిగా చెప్పచ్చు. రికార్డింగ్ అవుతుంది పట్టుకో. యాడికి బాధలేకపోవా
కేంద్రపల్లి. స్కూల్ ఫంక్షన్. సౌండ్ పెట్టు. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు గుర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు.
ఫోన్ బేటా నేను సింహం అంటానబ్బా, అది గడ్డలు తీసుకోలేదు, నేను తీసుకోవాలి అంతే కదా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది బాబు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. రవీంద్ర గారు, డాన్స్ మాస్టర్ వెంకటేశ్వర గారు, నాగేశ్వర దయాకర్. గారు, ఒక్కసారి మీరు స్టేజ్ మీద రండి సార్. సార్ సన్మానం నా చెప్తారు. శిష్యుడు, మన గౌస్తార్ శిష్యుడు ఆయన. నా శిష్యుడు 6th నుంచి వాడు చదివాడు నా దగ్గర, ఆ పిల్లవాడు. చాలా థ్యాంక్స్ అబ్బా దయాకర్, సూపర్ మంచి ప్రోగ్రామ్ ఇచ్చావు మాకు. చాలా డీసెంట్ బాయ్. లాస్ట్ లో ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేస్తాడు. పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ఒక్కసారి డ్యాన్స్ రావాలి సార్. ఒక్క నిమిషం అండి సార్, మనం సన్మానించి విజయ కమిటీ చైర్మన్ రావాలి. మన లోకల్ హీరో పైకి రా బాబు, హరికృష్ణ బాబు. సూపర్ అండి. మీరు ప్రైవేట్ స్కూల్స్ లో మాత్రమే ఇలాంటి చూస్తారు, ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్ సూపర్.
ఒకసారి పిల్లలు రావాలి ఇక్కడ అందుబాటులో ఉండే పిల్లలు డాన్స్ అందుబాటులో ఉండే పిల్లలు చెప్తారు. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు గిర్రు సెమ్ములేసుకొని కర్ర సాము చేసినట్టు మల్లి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు పాట చూడు నా పాట చూడు నా పాట చూడు రగతమంతా రక్కనేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 లోపలున్న పానమంతా తుమ్ముకేనా సరాసరి నాటు నాటు నాటు
కూడా శుభాకాంక్షలు. ఇంకా మీ పాఠశాల స్ట్రెంగ్త్ పెంచుకొని బాగా జరగాలని, ఇదే విధంగా ఈ సపోర్టు ఎప్పుడు కూడా మీ గ్రామస్తులు పాఠశాలకు ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కూడా నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా ధన్యవాదాలు. టు ఆల్ ఆఫ్ యూ. నేను మొగలూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ని. ఈరోజు నేదురుమల్లిలో జరిగే వార్షికోత్సవముకి కండక్ట్ చేసిన ఉపాధ్యాయులు మరియు ఊరు పెద్దలు అలాగే విద్యార్థులు అందరికీ మా మొగలూరు పాఠశాల తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా ఫ్రెండు హెడ్ మాస్టర్ గారు శ్రీ నాగశంకర్ గారు ఆ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా రకాలుగా వాళ్ళు ముందుకెళ్తాం. మండలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ విద్యార్థుల సంఖ్య కూడా పెరగడానికి తోడ్పాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మొగలూరు హై స్కూలు మరియు మా బృందం తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు బాగా జరపాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.